ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుండే. ఈ పెరుకులు ఏరపోతే ఆమెటప్పుడు తిరిగి రావు అంతో ఏ ఆగరాదు. ఎప్పుడు చెట్టు కింద కూర్చున్నాం పానం తూలినట్టు అయితే ఇదానిక ఎండ చూడ ఎట్లా కొడుతుందో ఎప్పుడు చెప్పింది లేకపోతే ఆమెటప్పుడు కిరికి రావు అంతో ఏ ఆగరాదు. ఎప్పుడు చెట్టు కింద కూర్చున్నాం పానం తూలినట్టు అయితే ఇదానిక ఎండ చూడ ఎట్లా కొడుతుందో ఎప్పుడో నా మాటినట్టుగా ఉంటే ఉండదు చెప్పింది నాడు ఆకలి కింద అడిగిందే గడుగు సరే సరే ఉంటే ఉండదు నడిచి నడిచి కాళ్ళని నొయ్యబట్టే. బండి కొనమంటేనేమో కొనవాయే. నడుచుడు 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 ఏడుకు పోయినా నడుచుడైనా. ఈ కాలంలో పిల్లలు నడిపించే మొబైల్ నాకు తెలిసి 30 కావచ్చు. మళ్ళా మొదలు పెట్టిందిరా కొంట తీయ బండి చేతిరిగద్దా అనే ఏంది నువ్వే కదా చేతిరుగుతలేదు అన్నావు అందుకే దింపినా. బిత్తిరమొకనా చేతిరిగద్దా అంటే చేతిరుసుడు కాదే పైసలు ఉండద్దానే మన దగ్గర. మళ్ళా మొదలు పెట్టిందిరా కొంట తీయ బండి చేతిరిగద్దా అనే తీసుకొని తీయ బండి ఇష్టపడదే ఏంది బిత్తిరమొకనా చేతిరి కదా అంటే చేతి ఇరుసుడు కాదే పైసలు ఉండద్దానే మన దగ్గర. ఎప్పుడు పైసలు ఇదే కొలుపు ఇక పైసలు ఉంటాయి నువ్వు కొంటావు నడు తీసుకొని తీయ బండి ఇతను అష్టపడదే అష్టపడది. నాకు ఇక్కడ కాలు పోతానే నాకు అష్టపడతలేదు. మరి నా గుజాల ఎక్కువ తీసుకపోతా బయటికి అరవకు పిచ్చోన్లా. అదిగా మనుషులు లేపాయి నీ తినక బాగా రోజులు అవుతుందా నీ బిత్తేదానా నిన్న ఆక మూలనే కానీ కోడి కూర తీసుకొచ్చిన కిలో తీసుకొస్తే మంచిగా 10 లెక్క తిని మాకు అది కాదు కదా ఏం చేయడం ఉందే అది కౌసేనే ఇది కౌసేనే తేనే నేను ఆయన ఇప్పుడు పండుగ అప్పుడు తెచ్చుకున్నాం నీ తినక బాగా రోజులు అవుతుందా నిన్న ఆక మూలనే కానీ కోడి కూర తీసుకొచ్చిన తీసుకొస్తే మంచిగా 10 కట్టాలి ఆయన ఇప్పుడు పండుగ నేను నేనే పైసలు ఏందైంది నేర్చుకున్నారు అన్ని పుట్టిపోతా పేరు ఇచ్చే పిల్లలని చూసినా గానీ నీ లెక్క కోసం కత్తి బట్టి కోసుకుంటా అరే గిరిపిస్తా పని రాదుగా నేర్చుకున్నారు అన్ని పుట్టిపోతా పేరు ఇచ్చే పిల్లలని చూసినా గానీ నీ లెక్క తలకాయ కూర కోసం కత్తి బట్టి కోసుకుంటారా పిల్లని నేను కత్తి మళ్ళీ కోసుకుంటది చెప్పు అది గీదారు కూడా తిరిగి చెత్తపో ఫుల్ బాట్లా పాము నీ దండం పెడతానే అదే ఏం చెప్తావు నాకు ఎరక ఏంటి నేనే తాగుడు పని చెప్తి మన ఫుల్ బాట్లు చెప్పు అది తెచ్చిన ఫుల్ బాట్ల 30 తాగుతావు నేనేం తాగుతున్నా అది నేను
ఫుల్ బాట్ల నా సంగతి తెలుసు కదా నీకు. పాము నీ దండం పెడతానే. తెలుసు అద్దే అంటే పోసుకుంటా ఆయనకి ఏం చెప్తావు నాకు ఎరక. తాగుడు పని పోమని చక్కగా. మరి ఫుల్ బాటిల్ లేపు పడబడుతుంది. ఆ, నిన్ను కాదంగా నేను అద్దనా. అత్తనో గాని తెచ్చిన ఫుల్ బాటిల్ 30,000 తాగుతావు. నేనేం తాగుతున్నా అది తెక్కవా దేవా. తేనే నేను ఇగో నా సంగతి తెలుసు కదా నీకు. తెలిసే తెలుసు ఎవరంటే పోసుకుంటా అంటావు. తెత్త నీ ఫుల్ బాటిల్ పోమని చక్కగా. నేనా ఆ, నేను తాగేది. కళ్ళ దగ్గరకు పోయి కళ్ళతలు తెచ్చుకోరా కనబడతా. నేను అటు ఇటు పోతున్నట్టు కనబడతలేవు అని అడుగుతాను నేను. అయ్యో బావా గంత కారటం ఆడబడితే ఏదో బావ అని మొత్తం అంతా జోగి చేసిన దానికే గంతగానే ఉరుకులు ఆడబడితే అయితే వాళ్ళు ఏం చెప్తారా బాగా బరువు ఉన్నది. తలకాయ కూర తలకాయ కూర తీసుకుని వస్తానా. అప్పా కళ్ళ దగ్గరకు పోయి కళ్ళతలు నువ్వు తెచ్చుకోరా, తలకాయ కూర కనబడతా. తీసుకొస్తానంటే నేను నమ్మల్లా. పిల్లికి పిల్లి నేను అటు ఇటు నువ్వు తలకాయ కూర ఇస్తాను నేను నమ్ము బావ ఇది చూడు. ఏంద్రా? అయ్యో నేను పిల్లికి బావా, గంత పిలిచేనా? కారటం ఆడబడితే ఏదో రోజు బావ అని కారంతో మొత్తం అంతా తింటావు? జోగి చేసిన ఇంత దానికే గంతగానే ఉరుకులు ఆడబడితే నన్ను అంటున్నావా? అయితే వాళ్ళు ఏం చెప్తారా బాగా బరువు ఉన్నది. ఏదో నవ్వుకుంటా అన్న తీరా దానికే గింతగానో ఎగరబడితే అయితే కానీ ఆ తలకాయ కూరలకు నేను నమ్మ కోట తెచ్చుకోపోయినా ఆపు క్వార్టరా. నేను నమ్ము పిచ్చోడా. ఏంద్రా? ఉల్లే పట్టుకొస్తారా రా నేను? ఎవడబడతాడు ఊరు నేర్చినావు. నీ లెక్క 90 వేలు ఆవురా నన్ను. నీ దిగాల మళ్ళా సీసలకు సీసలు వరం కను. ఏదో నవ్వుకుంటా అన్న తీరా అదే దానికే గింతగానో ఎగరబడితే అయితే గాని ఆ తలకాయ కూరలకు ఓ ఆపో కోట తెచ్చుకోపోయినా ఆపు క్వార్టరా. పిచ్చోడా. ఉల్లే పట్టుకొస్తారా రా నేను? ఎవడబడతాడు ఊరు నేర్చినావు. నీ లెక్క 90 వేలు ఆడున్నా అనుకున్నావు నన్ను. నీ దిగాల మళ్ళా సీసలకు సీసలు. ఏ ఆగవా జల్లి పని. గట్లుంటది. ఈ విషయంలో నేను మెచ్చుకోవచ్చు. అంటే మీతో మెచ్చుకోవా. ఏదో అట్లా అన్నది లోపలికి రాబడుతుంది. నేను ఎందుకు ఎందుకన్నా ఈ విషయంలో నేను మెచ్చుకోవచ్చు. అంటే మీతో మెచ్చుకోవా. ఏదో అట్లా అన్నది లోపలికి రాబడుతుంది. నేను ఎందుకు ఎందుకన్నా అట్లా. గిన్నె అయితే దొరుకుతుంది కానీ తినాలి గిట్ట. మెల్లగా తినే గిన్నె అయితే దొరుకుతుంది కానీ మెల్లగా ఇక్కడ తినాలి గిట్ల. జీవితం అంతా అరుస్తున్నావు. చాలు. అరే నీళ్ళు తాగే నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తున్నావు. అదేందే నీళ్ళు ఖచ్చితంగా అయినావు అటో. చాలు. నీళ్ళు తాగే అదేందే నీళ్ళు ఖచ్చితంగా అయినావు. పట్నాలు ఉంటానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నన్ను పెళ్లి చూపులకు ఎదురుగాను. చెప్పు. సాఫ్ట్వేర్ జాబ్. పట్నాలు ఉంటానని చెప్పి
బావా ఫుల్ పార్టీ ఉంటాడు కదా మర్చిపోయాను ఈ అబ్బ ఫుల్ పార్టీ నైట్ అన్న పోయాడు నాకు ఆ బాగానే మా అక్కనే అలిమబ్బనే తాగేస్తా 4 గంటలకు ఉంటాను ఒక 9 అయితే మంచిగా అప్పుడు బావా ఫుల్ పార్టీ ఉంటాడు కదా మర్చిపోయాను ఈ అబ్బ ఫుల్ పార్టీ నైట్ అన్న పోయాడు ఆ బాగానే మా అక్కనే అలిమబ్బనే తాగేస్తా ఏది బాగా పెట్టాను ఏడు మోసం చేసేది వాట్నాంగా నౌకరి హా కట్టం ఆల్మోగా మధ్యలో పోయినాడు ఎవరికన్నా గంతులు పోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలంగాణ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోగా మధ్యలో ఎవరికన్నా 4 గంతులు పోయింది